అందరికీ ఓం నమ శివాయ. మరి కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట గ్రామం మాజీ శాసనసభ్యులు జోసిరెడ్డి బాబు ఇంటి ముందు స్వయంభూగా నిలిచినటువంటి బాలసుబ్రహ్మణ్య స్వామి ఒకసారి చూడండి, ఎంత నిదర్శనం ఉంది ఇక్కడ. అదేవిధంగా అమ్మవారు ఆ పక్కన ఈ పక్కన నిలిచారు. చాలా గొప్ప విశిష్టత ఇక్కడ ఉంది. మరి భగవంతుడు ఆయన నిలిచి స్వయంభూగా నిలిచి ఇక్కడ సేవ చేయమనే ఒక ఉద్దేశాన్ని మా అందరికీ అందించారు. మీ అందరూ కూడా మరి బాలసుబ్రహ్మణ్య స్వామికి సేవ చేస్తున్నాం. మరి రేపు అనగా షష్ఠి, సుబ్బారావు షష్ఠి, ప్రతి ఒక్కరు వచ్చి మరి మన ఎంప్లాయీస్ కాలనీ ప్రతి కుటుంబం వచ్చి మరి బాలసుబ్రహ్మణ్యం దర్శించుకొని ఆయన ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ బాలసుబ్రహ్మణ్యం దర్శించుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. జగ్గంపేట గ్రామంలో ఎంప్లాయీస్ కాలనీ జ్యోతుల శెట్టిబాబు గారి ఇంటి వద్ద స్వయంభూగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గారు బాలసుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ వెలిసడం జరిగింది. కావున ప్రతి భక్తులు వచ్చి పెళ్లి కాని వారు కానీ సంతానం లేని వారు కానీ వచ్చి ఈ స్వామిని దర్శించుకుంటే మీకు ఏమేమి కోరికలు కావాలో అవన్నీ నెరవేరుతాయి. అలాగే రేపు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుని సకల తీర్థములు సకల భోగములు మీరు అనుభవిస్తారని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీమాత్రే నమః. దేవుడి మీద నమ్మకం ఉండాలి. మీరు కరెక్ట్గా మనం అడిగినప్పుడు మీరు చెప్పినట్టు కరెక్ట్గా బాగా గుర్తున్నారు. అమ్మగారు వచ్చారండి, వచ్చి అన్నారండి, నాకు ఏదోలా ఉండేది ఆ రోజు మనం చెప్పినప్పుడు అంత మన దగ్గర చూసినట్టు చెప్పినట్టు అనిపించింది కదా అన్నారండి. సరే అలాగే ఉంది అని అంటాను. బాగా పుట్టగా నాకు బాగా నమ్మకం వచ్చిందని చెప్పారండి. అదంతా బాలసుబ్రహ్మణ్యం మహిమే. భగవంతుని దృష్టిలో పెట్టే మనం చెప్తాం. లేదండి, మీరు చెప్పిన అయితే మటుకి మాకైతే కన్ఫర్మ్ అయిందండి. మీరు ఎప్పుడైతే మనం అడిగిందో ఇలా బాబు పుడతాడమ్మా, ఇలా బాబు పెరిగాడు, డెలివరీ కొద్దిగా కష్టంగా అవుతుందని మీరు అన్నారు. కానీ డెలివరీ కష్టంగా అయిందండి. కానీ బాబు కూడా 3 ఏళ్ళు వచ్చారు, సాగుగా ఉన్నాడు బాబు. అయితే ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ ముందు ఆడపిల్లండి. సేమ్ మా ఆడపడుచు గారు అమ్మాయికి ఫస్ట్ పాపని తర్వాత బాబు అండి. సేమ్ వాళ్ళకి కూడా ఫస్ట్ పాపని తర్వాత బాబు అండి. అలా అడిగింది కదండి. మరి మా తోటికోళ్ళకి బాబు పుడతారా పాప పుడతారని అడిగితే మీరు చెప్పారు కదండి. సేమ్ అదే జరిగింది. మీ నోట్లో దేవుడు ఉన్నారండి, మీరే దేవుళ్ళు. ఇంకా అది బాలసుబ్రహ్మణ్యం స్వామి ఉన్నాడు. ఆయన మనం చాలా గొప్పది. ఎవరు పిల్లలు కలగకపోయినా సంతానం కలగకపోయినా వస్తే కంపల్సరీ బాలసుబ్రహ్మణ్యం సంతానం ఇస్తారు. అంత గొప్ప మహిళ లేదండి. మీరు మధ్య నిజంగా వాక్యాన్ని కదా మధ్య పక్క ఇంకా ఎవడేమనుకున్నా మాది వెళ్ళగానండి. గ్యారంటీ మంచి చెప్తాం. మీరు అన్నయ్య కూడా మాకు జరుగుతున్నాయి కూడా అండి. ఇంకా అన్ని జరుగుతాయమ్మా. అదే మన సంకల్పం. దేవుడి మీద ఎప్పుడు భగవంతుడు సాధన చేయాలి. ఎవరైనా భగవంతుడు సాధన చేస్తేనే, నీదైనా నేనైనా భగవంతుడు సాధన చేయాలి. చేస్తేనే అన్ని మనకు జరుగుతాయి. నమ్మకమే మన జీవితం. మరి ఆ బండి అయిందన్న మనం ముందు వచ్చిన మాకు చెప్పాలి. మాకు జరగాలి మీరు చెప్పిందా కానీ కాదు పిల్లలు మీకు బయటికి ఫోన్ చేసి జరిగిందమ్మా అన్నాను. మరి నాకెందుకు చెప్పలేదయ్యా అంటే ఇంకెందుకులే బాధపడతాను చెప్పలేదమ్మా అని. మరి మీరు చెప్పింది పక్కనండి, మరి అది గ్యారంటీ. మరి తర్వాత నేను పెద్దని అడిగాను, అలా జరిగిందమ్మా అన్నాను. మరి నీకు ఏమన్నా అయిందా, నాకు ఏం కాగా బండి కొంచెం ఆఫీస్ ఇచ్చిందేమో అన్నారు. అంటే మీరు అన్నారైతే మరి గ్యారంటీ. మరి అలా మీరు అన్నారు, నేను ఫోన్ చేసి కనుక్కున్నాను. మీ గారు ఇంకా నమ్మకంగా ఉన్నాం కట్టండి, పర్లేదండి. మీరు చెప్పిన అయితే గ్యారంటీగా జరుగుతుంది. ఆయన చెప్తుంది, ఆయన తెలుసు, మీరు పాటించండి. ఇదిగో ఆ కళ్ళు మొత్తం జీవితం బాగుంది.